బ్యాక్ టు న్యూస్. అన్నా డిఎంకేలో చీలిక వచ్చింది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముఖం, వేలుమణి వర్గాలు స్వరం పెంచారు. టీవీకేకు మద్దతు ఇవ్వాలని షణ్ముఖం వర్గం నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం విజయ్ను కలిసి మద్దతు తెలపనున్నారు ఎమ్మెల్యేలు. తమిళనాడులో రేపు బల పరీక్ష ఉండటంతో ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సుమిత్ర, మీరు అన్నట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కూడా అన్నా డిఎంకేలు ఇదే తరహాలో విభేదాలు రుసరుసలు మితిమీరాయి. ప్రత్యేకించి విజయ్ గవర్నమెంట్ కొలువు తీరిన తర్వాత ఒక్కసారిగా అన్నా డిఎంకేలో పళనిస్వామి వ్యతిరేక వర్గం గట్టిగా గళం వినిపిస్తోంది. ప్రత్యేకించి చాలా కాలంగా పళనిస్వామిని ప్రత్యేకించి వేలుమణి, అట్లాగే మరికొంతమంది షణ్ముఖం, విజయ్ భాస్కర్, ఇంకొంతమంది కూడా నేరుగా పళనిస్వామి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన నిర్ణయం తప్పబడుతూ వచ్చారు. ఇవాళ కనీసం మనం టీవీకేకు మద్దతుగా నిలిస్తే కూడా చాలా బాగుండేది. మనం ఇంకా కూడా బీజేపీని అంటిపెట్టుకుని ఎన్డీఏ కుటుంబం ఉండాల్సిన పని లేదంటూ కూడా ఈ వర్గం మొదటి నుంచి కూడా పళనిస్వామి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. వీరంతా కూడా ఒక బృందంగా ఏర్పడి ఇంకొంతమంది కనీసం ఒక 10 మంది లోపు ఎమ్మెల్యేలు, వ్యతిరేక ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక బృందంగా ఏర్పడి అవసరమైతే టీవీకేకు అంటే విజయ్ పార్టీకి బహిరంగంగానే మద్దతు పలకాలన్న ఆలోచనలో ఉన్నారు. వారు ఇవాళ సాయంత్రం అన్ని అనుకూలిస్తే సీఎం విజయ్ కూడా కలవబోతున్నారు. మరోవైపు రేపు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కోబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నప్పటికీ అన్నా డిఎంకేలోని ఈ చీలిక వర్గం టీవీకేకు మద్దతు పలుకొనడం విజయ్కి స్వతహాగానే కొంత కలిసి వచ్చిన అంశంగా తెలుస్తోంది. మరి ఇవాళ ఏ పరిణామాలు జరగబోతున్నాయి? నిజానికి అన్నా డిఎంకేలో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారంతా కూడా టీవీకేతో జత కట్టాలని ఆలోచన కూడా ఉన్నారు. మరి సాయంత్రంలోగా ఎంతమంది ఇట్లా నిర్ణయం తీసుకుంటారు? మరి రేపు బల పరీక్షలో వీరంతా కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారా అని కూడా తేలాల్సింది. సుమిత్ర. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.